ఈ మధ్య బస్సెస్ లో ఏదో ఒక ఆర్గ్యుమెంటే. నేనైతే చాలా రేర్ గా బస్సెస్ ఎక్కుతాను, మేబీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఈ వన్స్ ఆర్ ట్వైస్ లో ఫ్రీ బస్ పెట్టాక నేను చూసిన ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. వన్, ఐ ఫెల్ట్ ద నంబర్ ఆఫ్ బస్సెస్ డిక్రీజ్. నేను యూజువల్ గా వెళ్ళేది ఓన్లీ వన్ రూట్ బస్సే. ఆ బస్ నియర్లీ హాఫ్ అన్ అవర్ కి 2-3 బస్సెస్ అయితే వచ్చేవి. కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కి ఓన్లీ వన్ బస్ రావడం కూడా చాలా కష్టం అయిపోతుంది. నంబర్ 2, ఒకే నంబర్ బస్సెస్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ డిఫరెన్స్ లో ఒకేసారి వచ్చేస్తున్నాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు ఆ రూట్ బస్ అయితే దొరకటం లేదు. నంబర్ 3, బస్ రూట్ నంబర్ ప్లేట్స్. ఈ మధ్య బస్ నంబర్స్ అయితే అస్సలు విజిబుల్ గా ఉండట్లేదు. బస్ దగ్గరకు వచ్చే వరకు ఆ నంబర్ అయితే అస్సలు తెలియటం లేదు. ఇంకా నైట్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు. నంబర్ 4, ఇంతకు ముందు బస్ స్టాప్ లో ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే దూరంగా ఆపి లాగించేసేవారు. పరిగెత్తుకొని వెళ్ళి క్యాచ్ చేసేవారు, మిగతా వాళ్ళు ఆగిపోయేవారు. ఇప్పుడు బస్ స్టాప్ లో ఎక్కువ ఆడవాళ్ళు కనిపిస్తే ఇలా చేస్తున్నారు. ఈ రోజు జరిగిన బస్ లో ఆర్గ్యుమెంట్ అయితే అందుకే. ఈ ఆర్గ్యూ చేస్తున్న ఆవిడ 2 పిల్లల్ని పట్టుకొని బస్ స్టాప్ కి అయితే వచ్చారంట. ఇలా బస్సెస్ దూరంగా ఆపడంతో ఆ పిల్లల్ని బ్యాగ్ ని క్యారీ చేసుకుని పరిగెత్తుకొని వెళ్లేసరికి బస్ అయితే వెళ్ళిపోయిందంట. అలా ఆవిడ 3 బస్సెస్ మిస్ అయి నియర్లీ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారంట. ఇంకా బస్ ఎక్కగానే ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంతా డ్రైవర్ అండ్ కండక్టర్ మీద అయితే చూపించారు. నంబర్ 5, ఇంతకు ముందు రిక్వెస్ట్ స్టాప్స్ లో బస్ ఆపేవారు. బస్ సిగ్నల్ దగ్గర ఆగుంటే బస్ ఎక్కనిచ్చేవారు. బస్ స్టాప్ లో బస్ ఆగి ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే బస్ ని హోల్డ్ చేసేవారు. ఇప్పుడు ఇవేం లేవు. అఫ్ కోర్స్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు, బట్ స్టిల్ విమెన్ అని ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉండేది, ఇప్పుడు అదైతే లేదు. నంబర్ 6, మోస్ట్ ఇంపార్టెంట్, బస్ ఎక్కే విమెన్ కి అసలు రెస్పెక్ట్ లేదు. బస్ కండక్టర్, బస్ డ్రైవర్, బస్ లో ఉన్న మగవాళ్ళు, బస్ స్టాప్ లో ఉన్న మగవాళ్ళు అందరూ సర్కాస్టిక్ గా మాట్లాడే వాళ్లే. మామూలుగానే బస్ కండక్టర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, రూడ్ గా ఉంటారు. ఇప్పుడు ఈ విమెన్ కి ఫ్రీ బస్ అనగానే వీళ్ళ రూడ్నెస్ అయితే పీక్ లెవెల్ కి చేరుకుంది. ఏదో సొఫిస్టికేటెడ్ గా కనిపిస్తే పర్వాలేదు కానీ హోమ్లీ ఆడవాళ్ళనైతే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అయితే అనేస్తున్నారు. ఇంకా బస్ లో మెన్ అయితే లేడీస్ సీట్స్ అన్ని ఆక్యుపై చేసేస్తున్నారు. ఇంతకు ముందు కూర్చున్నా అడిగితే అయితే ఇచ్చేసేవారు. ఇప్పుడు మేము పే చేస్తున్నాం, మీరు ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు, నించోండి అన్నట్టు చూస్తున్నారు. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని అబ్జర్వ్ చేసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫ్రీ బస్ పెట్టాక బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంది ఎవరు అంటే అదైతే కండక్టర్స్. వీళ్ళు ఫ్రీగా ఎక్కుతున్నారు, మళ్ళీ వీళ్ళకి టికెట్ ఒకటి అని టికెట్ ఇస్తూ వీళ్ళు ఫ్రస్ట్రేషన్ చూడాలి. అండ్ ఐ అగ్రీ, ఫ్రీగా అనగానే ఏదైనా మిస్యూజ్ అవుతుంది. అండ్ బస్ కండక్టర్స్, బస్ ఎక్కే మగవాళ్ళు అందరూ ఒకేలా ఉండరు. బట్ స్టిల్ బస్ ఎక్కాలి తప్పదు అనుకున్నప్పుడల్లా ఏదో ఎంబారసింగ్ ఫీలింగ్. అవసరం ఉన్నప్పుడే కదా బస్సెస్ ఎక్కుతాం. బస్ ఫ్రీ అని ఈ స్టాప్ నుంచి ఆ స్టాప్ కి, ఆ స్టాప్ నుంచి ఈ స్టాప్ కి టైం పాస్ చేసే టైం ఎవరికుంది చెప్పండి? అఫ్ కోర్స్ yes, we are grateful for the government for this free bus travel scheme. డైలీ బస్ లో ట్రావెల్ చేయవలసి వచ్చి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ అయ్యి ఉండొచ్చు. ఎప్పుడో కానీ బస్ లో వెళ్లే వాళ్ళు కూడా బస్ ఫ్రీయే కదా, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బస్ ఫ్రీయే అయినా ఆటోస్ మీద, వాళ్ళ ఓన్ వెహికల్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాట్ ఐ యాక్చువల్లీ మీన్ టు సే ఈజ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్ అండ్ ప్రిఫరెన్సెస్. సో అందరు విమెన్ ని ఒకేలా ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు అని చీప్ గా అయితే చూస్తున్నారు. దిస్ ఈస్ జస్ట్ ఆల్ మై ఫీలింగ్. మీకేమైనా గ్రీవెన్సెస్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా చాలా మందికి తెలియంది ఏంటంటే డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేసిన, కండక్టర్ రూడ్ గా బిహేవ్ చేసిన, వీ కెన్ ఫైల్ అ కంప్లైంట్ అగైన్స్ దెమ్ 24/7. అదే మీరు ఏ టైంలో కంప్లైంట్ చేయాలన్నా ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నంబర్ ఉంది, అండ్ ఈవెన్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే బస్ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్, టైం అండ్ స్పెసిఫిక్ రూట్ అయితే కంపల్సరీ. డ్రైవర్, కండక్టర్ బ్యాడ్జ్ నెంబర్స్ ఉంటే ఇంకా మంచిది. ఇవి వాళ్ళ యూనిఫామ్ మీద అయితే ఉంటాయి. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు మనకెవరో డ్రైవర్ ఆర్ కండక్టర్ పడకపోతే, వాళ్ళంటే ఇష్టం లేకపోతే మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా కమిటీ అంతా ఎంక్వైరీ చేసే యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఐ హోప్ నో వన్ మిస్యూజెస్ ఇట్ ఆర్ యూజ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. ఫైనల్ గా నేను నమ్మేది ఏంటంటే గుడ్ స్కీమ్ ఫెయిల్స్ వెన్ పీపుల్ మిస్యూజ్ ఇట్. మనం పథకాల్ని ఎంత దుర్వినియోగం చేస్తే అంత విఫలం అవుతాయి. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.